శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆషాఢ బహుళ చతుర్దశి శనివారం. ఈరోజు చతుర్దశి మధ్యాహ్నం 3:31 వరకు ఉంది. తదుపరి అమావాస్య. ఈరోజు పునరస్ నక్షత్రం మధ్యాహ్నం 12:48 వరకు ఉంది. తదుపరి పుష్యమి. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:24 వరకు ఉంది. వజ్రం రాత్రి 9:08 లాగైతే 10:40 వరకు కూడా వజ్రం అవ్వడం జరిగింది. ఈరోజు ఆగస్టు 3, 2024 తేదీ శనివారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి మొత్తాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పునరసు పుష్యమి నక్షత్రాలు ఎవరికి తారాబలా కూరుతుందో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పునరసు పుష్యమి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎక్కువటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వీళ్ళు అనుకున్నటువంటివి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కార్యజయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సంస్థ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కలు సౌదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు తయారు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం. అందువల్ల ఆ పరమేశ్వరుడిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 3, 5, 9 తెలియడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్య కంటే మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత నీలిరంగ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.